ప్రస్తుతం మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మనతో ఉన్నారు. ఈరోజు బీజేపీ కీలక నేతలందరూ కూడా సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, పొత్తులకు సంబంధించి ఈ విధంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. సార్, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? చాలామంది ఇంతకుముందు కూడా మీరు చెప్పారు, టీడీపీ జనసేన ఒకవైపు చాలా స్పీడ్గా వాళ్ళు బహిరంగ సభలు కూడా పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి. మీరు ఇంకా పొత్తుల దగ్గర లేకపోతే అభ్యర్థులకు సంబంధించి కసరత్తు చేస్తున్న పరిస్థితి. అసలు అవినీతి, అప్పులు, అరాచకము, అబద్ధాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కొనే దానికోసం మేము వ్యూహాత్మకంగా పోతాం. దానికి పొత్తులా ఉంటాయా లేదా అది అధిష్టానం నిర్ణయం. మేమైతే అన్ని విషయాలు స్థానిక పరిస్థితులు చెప్పినాం. కొందరు వితౌట్ కొందరు జనరల్గా డిస్కస్ చేసినట్టు లోపల కూడా జరిగింది. మెయిన్ అధిష్టాన నిర్ణయానికి ఆధారపడి ఉన్నాం. అయితే మేము బీజేపీ ఎమ్మెల్యేలం ఖచ్చితంగా అసెంబ్లీలో ఉంటాం. సార్, ఇంకొకటి అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వైసీపీలో సీట్ రాని వాళ్ళు కానీ చాలామంది, మీ కడప జిల్లా సమస్య శ్రీరామచంద్రయ్య కానీ ద్వారకానాథ్ రెడ్డి నిన్న టీడీపీలో చేరారు. ఎలా చూస్తారు ఈ మార్పులకు సంబంధించి? అసలు జగన్ యొక్క వ్యతిరేకతను వాళ్ళు గమనించే టీడీపీ ఒక ఆశ్రయం. కొందరు మా దగ్గరికి వస్తారు, కొందరు వాళ్ళ దగ్గరకు పోతారు, కొందరు షర్మిల దగ్గర కూడా పోవచ్చు. ఆ పార్టీలో అయితే ఉండరు చాలామంది. అంతే, ఇదే సమాధానం. సార్, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మీరు ఎలా చూస్తారు? మీరు కూడా ఈ పరిణామాన్ని అసలు జగన్ యొక్క వ్యతిరేకతను ఆమె వ్యతిరేకిస్తున్నదంటే కారణం వాళ్ళ నాని యొక్క కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకొని, జగన్ దరిద్రాన్ని ఇంట్లో వాళ్ళే కంట్లో పుల్లని ఒక సామెత ఉంది. ఆ తీరులో ఆమె చేయడం వలన ఖచ్చితంగా జగన్కు భారీ దెబ్బ జరగబోతుంది. అంటే ఖచ్చితంగా అంటే మీకేమన్నా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఏమైనా ఇబ్బంది ఉండే అవకాశం? మాకేం ఇబ్బంది, జగన్ను దెబ్బ కొట్టడం మేము కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఆమె రావడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అంటే ఎందుకు సార్, అంటే కాంగ్రెస్ మీరు కూడా వైసీపీలో పనిచేశారు గతంలో, ఎందుకు జగన్కి వ్యతిరేకంగా ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళింది అని? ఆమెకు పదవి ఇవ్వకపోవడం, పదవి అడిగినందుకు వివేకానంద రెడ్డిని చంపడం, ఆమె సిబిఐకి నేరుగా చెప్పడం, ప్లస్ ఆమెకు ఆస్తి తకరారు, ప్లస్ ఏమాత్రం గౌరవం ఇవ్వకపోవడము వాళ్ళ సునీత కానీ ఆమె కానీ దీని కారణంగా ఆమె విభేదించింది. అది అన్ని విషయాలు ఓపెన్గా సిబిఐ ఆఫీస్కి ఎప్పుడైతే పోయిందో ఆ రోజే తెలిసిపోయింది ఆమె డిఫర్ అయిందని. సరే, ఒకటి భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తున్నారు. అదే స్లోగన్తో రేపు ఎన్నికలకు వెళ్తామని చెప్తున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా ఆమె రాబోతున్న చర్చ జరుగుతుంది. స్టేటస్ కంటే ప్యాకేజీ మోస్ట్ పవర్ఫుల్గా చెప్పినాడు. దాన్ని బాగా అర్థం చేసుకుంటే దీంట్లో ప్యాకేజీ అనేది బఫే లాంటిది, అది బిర్యానీ లాంటిది. స్పెషల్ స్టేటస్ బిర్యానీ కంటే బఫేనే బెటర్ స్కీమ్. చాలా లోతుగా స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి మీకు కావాల్సినంత ఎన్ని ఫండ్స్ అయినా ఫారిన్ నుంచి తెచ్చుకోండి, మేమే విదేశాంగ శాఖ మంత్రి కానీ ఆర్థిక మంత్రి కానీ సంతకాలు పెట్టి క్లియరెన్స్ చేస్తున్నామనే విషయం వాళ్ళు పసిగట్టగలిగితే ఇది చాలా మంచిదని తెలుసుకుంటారు కదా. కాబట్టి బీజేపీ పార్టీ స్పష్టంగా ఉంది, ప్యాకేజ్ ఈజ్ మోర్ అండ్ మోర్ కంఫర్టబుల్ దాన్ ది స్టేటస్. పొత్తు ఎప్పుడు కన్ఫర్మ్ అయ్యే అవకాశం? అది అధిష్టానం నిర్ణయం, ఎప్పుడైనా తీసుకుంటారు. మా అధిష్టానం లోతుగా చాలా విషయాలు వాళ్ళు మేనిఫెస్టో చెప్పే ముందరగా ఇది కూడా కలిపి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారనేది మా ఆలోచన. ఆదినారాయణ రెడ్డి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు? 100% పోటీ చేస్తాను. నేను రంగంలో బీజేపీ తరపునే పోటీ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఖచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటానని చెప్తున్నారు. జమ్మలమడుగు నుంచే భారతీయ జనతా పార్టీ నుంచే పోటీ చేస్తానని చెప్తున్నారు. షర్మిలని అంటే ఇంట్లో వాళ్ళు గెంటేశారు కాబట్టి ఆమె పౌరుషంతో బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్ వల్ల ఇప్పుడు షర్మిల వల్ల జగన్కే నష్టం తప్పించి మా పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫనీతో రాయేష్ RTV ఉండవల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.